నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రజల సొమ్మును కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ ప్రచారానికి వాడుకుంటోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కవిత మాట్లాడారు. ఇంద్రవెల్లిలో ప్రభుత్వం నిర్వహించిన సభను కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలా మార్చేశారని ఆరోపించారు. ఈ సభకు అయిన ఖర్చు ప్రభుత్వం ఖజానా నుంచి చెల్లించారా లేక కాంగ్రెస్ పార్టీ సొమ్మ అనేది ప్రజలకు వెల్లడించారని సీఎం రేవంత్ రెడ్డిని కవిత నిలదీశారు. వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, మైనంపల్లి రోహిత్ రావు గారు, మైనంపల్లి హనుమంతరావు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పద్మావతి రెడ్డి గారు, జువ్వాడి నరసింగరావు గారు, రత్నాకర్ రావు గారి కొడుకు, కూచాడి శ్రీహర్రావు గారు, రత్నాకర్ రావు గారి కుటుంబ సభ్యుడే, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మాజీ మంత్రి శ్రీపాదరావు గారి కొడుకు, ఒడితెల ప్రణవ్ గారు, తాత మాజీ ఎంపీ సింగాపురం రాజేశ్వరరావు గారు, దామోదర్ రాజనరసింహ గారు, తండ్రి మాజీ మంత్రి సి రాజనరసింహ గారు, అట్లానే చెరుకు శ్రీనివాసరెడ్డి గారు, ముత్యం రెడ్డి గారు కుమారుడు, పి విజయారెడ్డి గారు, పీజేఆర్ గారి బిడ్డ, అట్లనే కోట నీలిమ గారు, సనత్ నగర్ కాంగ్రెస్ జాతీయ నాయకుడు పవన్ ఖేడా భార్య ఈమె. మన రాష్ట్రంతో సంబంధం లేదు, ఏం లేదు, కానీ సడన్గా వచ్చిర్రు పారాషూట్ టికెట్లు. చిట్టం పర్ణికారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే నర్సిరెడ్డి గారి మన్మరాలు, కూచుకుల రాజేష్ రెడ్డి గారు, నాగర్ కర్నూలు దామోదర్ రెడ్డి అన్న కొడుకు, కుందూరు జైవీర్ రెడ్డి గారు, నాగార్జున సాగర్ జానారెడ్డి గారి కొడుకు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ అన్నకి ఎంపీ టికెట్ కావాలని ఇవాళనే ఆయన అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు జైవీర్ రెడ్డి గారు. కొండా సురేఖమ్మ గారు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి భార్య, మల్లు బట్టి విక్రమార్క, అదేవిధంగా వాళ్ళ సోదరులు మల్లు అనంతరాములు గారు, మల్లు రవి గారు వారి తండ్రి గారు, వారు మొత్తం కుటుంబ నేపథ్యమే. ఇవాళ మల్లు బట్టి విక్రమార్క గారి భార్య ఖమ్మం ఎంపీ టికెట్ రేసులో కూడా ఆవిడ ఉన్నారు. మరి పట్లోళ్ళ సంజీవ్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ళ కృష్ణారెడ్డి గారి కొడుకు, మదన్ మోహన్ రావు గారు, వారిది కూడా కుటుంబ నేపథ్యమే. ఇట్లా ఒక్కొక్కటి చూసుకుంటూ పోతే గిన్ని కుటుంబాలకు మీరు ప్రోద్బలం ఇస్తున్నారు, ఇన్ని కుటుంబాలకు మీరు పోటీ చేసే అవకాశం ఇచ్చారు, ఇన్ని కుటుంబాలను మీరు మోస్తున్నారు. మళ్ళీ ఇలా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటారు, మా అన్నకు మంత్రి పదవి ఉంటే ఏమవుతుంది, నాకు రాదా మంత్రి పదవి అంటారు. మీరు మా మీద మాట్లాడే అర్హత. బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్ నాయకుడు సినీ నిర్మాత బండ్ల గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. మల్లారెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని, చిన్నప్పుడు ఆయనను బర్రెకరిచిందేమో అంటూ తీవ్రంగా దుయ్యబట్టారు. స్థాయికి తగ్గ విధంగా మాట్లాడాలని వారిని సూచించారు. రాజకీయాన్ని కొంటున్నాడు మల్లారెడ్డి గారు. మాట్లాడితే ముఖ్యమంత్రి గారిని ఎట్లా పడితే అట్లా కామెంట్ చేస్తున్నావు. నీ స్థాయి తగ్గట్టు మాట్లాడు మల్లారెడ్డి గారు. ముఖ్యమంత్రి గారు అంటే గౌరవి, ఆ పదానికి గౌరవి. రేవంత్ రెడ్డి గారిని ఏకవచనం సంబోధిస్తున్నావు. దున్నపోతు నీకే చెప్తున్నా, దున్నపోతు వ్యవహారాలు చేయకు. నువ్వు గోవాలో హోటల్ కాకుండా ఏమైనా చేసుకో, గోవాలో హోటల్ పెట్టుకో, క్యాసినో పెట్టుకో, నీ బతికేది కదా. నీ మల్లారెడ్డి కాదు, మీ నాన్న మల్లారెడ్డి, మీ తాత మల్లారెడ్డి, ఇంకో మల్లారెడ్డి వచ్చినా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం చేయలేరు, రేవంత్ రెడ్డి గారిని ముట్టుకోలేరు. మీరు గుర్తుపెట్టుకోండి. దయచేసి చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుంది. ఇంకో 2 గ్యారెంటీలు ఇస్తుంది. రేవంత్ రెడ్డి గారు 20 గంటలు పనిచేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి పడినంత కష్టం రేవంత్ రెడ్డి గారు పడుతున్నాడు. రోజుకి 20 గంటలు పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మాకు తెలిసిన ముఖ్యమంత్రి. ఆయన పెట్టిన ఆఫీసర్లే తెలుస్తుంది సార్ ఆయన ఎంత గొప్పోడో. ఆయన ఇవాళ నిర్మించిన ఆఫీసర్లు, మత్సలేని ఆఫీసర్లను పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు. ఆయనకు ఇంటెన్షన్ ఉంటే, ఇంకో స్వార్థం ఉంటే ఐఏఎస్లు కాని వాళ్ళని, ఐపీఎస్లు కాని వాళ్ళని మీరు పెట్టినారు కదా, అమయ్ కుమారుల్ని, అట్లాంటి శరత్తుల్ని, అట్లాంటి వాళ్ళని పెట్టి రాష్ట్రం నడిపించుంటాడు కాదు. ఆయన నిజాయితీకి మారుపేరు. నేను స్టేట్మెంట్ ఇచ్చిండు, పోలీస్ పనిలో ఏ రాజకీయ ప్రమేయం కానీ ప్రలోభాలు కానీ ఉండవని చెప్పిండు. గజగజలు ఆడిస్తున్నాడు రాష్ట్రాన్ని. ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని చూసి ముక్కు మీద వేలేసుకుంటున్నారు. మేము ఇంత అద్భుతంగా ఉంటుందా రేవంత్ రెడ్డి గారి పరిపాలన మాకు తెలియదు అనుకుంటున్నారు. గర్వపడుతున్నాం రేవంత్ రెడ్డి గారి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ 1200 ఉందని, త్వరలో మహిళలకు 500కే ఇస్తామని తెలియజేశారు. విద్యుత్ బిల్లులు కూడా ఎక్కువగా వస్తున్నాయన్న సీఎం త్వరలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. రాబోయే సంవత్సరం ఆ స్థాయిలో మీకు ఉచితంగా ఇంటి కరెంటు బిల్లులు కట్టాల్సిన పని లేకుండా మీకు అందరు కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని 200 యూనిట్ల వరకు. ఎందుకంటే కరెంటు బిల్లు పైసలు ఇంటి ఆమెనే కట్టమంటాడు. ఆయనకి ఏదన్నా వస్తే పోయి బెల్ట్ షాప్ కాడ ఇచ్చొస్తాడు, కానీ కరెంటు బిల్లు అయితే కట్టాడు. అంతేనా? మీరు కష్టపడ్డ పైసలే కరెంటు బిల్లు కడుతున్నారు కాబట్టి
అవి కూడా మీకు మిగిలేటట్టు చేసి 200 యూనిట్ల వరకు గత సంవత్సరం మీరు ఎంత విద్యుత్తు నెల నెల వాడుకున్నారో రాబోయే సంవత్సరం అదే స్థాయిలో మీకు 200. ఎమ్మెల్సీ కవితపై మంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. హనుమకొండ జిల్లా గ్రేటర్ వరంగల్లో పలు అభివృద్ధి పనులపై ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మళ్లీ నిజామాబాద్లో పోటీ చేసి గెలవాలని ఎమ్మెల్సీ కవితకు సవాల్ విసిరారు. భద్రాద్రి సీతారాములకు కేసీఆర్ మనవడు ఏ హోదాలో పట్టు వస్త్రాలు తీసుకువెళ్లాడు అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదాలో పోయిండో దానికి ఒక్కదానికి ఆన్సర్ చెప్తే వీటన్నిటికీ కూడా ఆన్సర్ దొరుకుతుంది అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు అస్సలు లేదని చెప్తా ఉన్నాను. ఈరోజు 100 కోట్లు 200 కోట్లు పెట్టి మీ సొంత ఫ్లైట్ కొనుక్కునే స్థాయికి మీరు ఎట్లా ఎదిగారు అని అడుగుతా ఉన్నాను. అమెరికాలో అంట్లు దోమికినోళ్ళు వచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకొని తిని కోట్ల రూపాయలు కోట్లకు పడగలెత్తి ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు లిక్కర్ స్కామ్లో ఇరుక్కొని లిక్కర్ రాణిగా పేరొంది ఈరోజు బీజేపీ కాళ్ళ మీద పడి మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా ఈరోజు మీరు ఇది ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో పోయి ఈరోజు బయట పడ్డది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. బాపట్ల జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్ షేక్ బాషా విధులు నిర్వహిస్తూ హార్ట్ స్ట్రోక్తో ఆఫీసులో కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో ఆఫీస్ పనిపై వచ్చిన ముత్తాయిపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్నేహ సేవా సంస్థ సభ్యులు రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్ గురజాల శ్రీనివాసరావు వెంటనే స్పందించి బాషాకి సిపిఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టడమే కాక కారులో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాణాపాయం నుండి కాపాడారు. ఈ నేపథ్యంలో బాపట్ల రిజిస్ట్రార్ ఎంవివి శ్రీనివాసరావు, ఎంఈఓ దేవరకొండ ప్రసాదు, రిజిస్ట్రార్ ఆఫీసు సిబ్బంది, బాషా కుటుంబ సభ్యులు శ్రీనివాసరావు సకాలంలో స్పందించినందుకు రెడ్ క్రాస్ సంస్థకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్లు రూపొందించిన డైరీని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మొహమ్మద్ అలీ షబ్బీర్ పదవి బాధ్యతలను స్వీకరించారు. బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో తన కార్యాలయంలో ప్రార్థనల అనంతరం పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆగ్బారి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పలువురు ప్రజా ప్రతినిధులు పుష్పగుచ్చాలిచ్చి అభినందించారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామంలో జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో షుగర్, బీపీ పరీక్షలతో పాటు ఆర్థో, గైనకాలజిస్టు, జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులచే పరీక్షలు చేసి రోగులకు ఉచితంగా మందులను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ పార్టీ అధినేత ఆశయాలు, సిద్ధాంతాల మేరకు సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాలు నిర్వహించామని తెలియజేశారు. వెళ్తాము. సర్వీస్ చేయడానికి మేము ఎప్పుడు కూడా ఆలోచించి పని లేదు. మేము ఎప్పుడు కూడా ఓట్ల కోసం రాజకీయం చేయం. ప్రజల అవసరం కోసం మేము సర్వీస్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ నియోజకవర్గంలో ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా దానిపైన పోరాటం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము.
త్వరలో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మేమందరం కృషి చేస్తాము. ప్రజల కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ప్రజలకు కష్టాలు లేకుండా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థుల్ని వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు చిరుకుపాటి కుమారస్వామి తెలిపారు. ఏలూరు నగరంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 400 మండలాల్లో కరువు తాండవించినప్పటికీ ఏ మండలానికి కూడా వైసీపీ ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వలేదని వారు విమర్శించారు. ఆ పంటలు మునిగిపోతే ఆర్బీకే సెంటర్ల పేరు మీద దోచేశారు. పంటని కొయ్యని కోసిన పంటలు కూడా నాశనం అయిపోయినాయి. 2 అడుగులుండే వరి చెట్టు చివరుండే కంకెకి మొక్కొచ్చింది. దానికి కారణము ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ మురుగు కాలువలో తట్టెడు మట్టి తీసిన పాపాన పోవటం వల్ల ఇవాళ చేలో మునిగిపోయిన పంట నీరు బయటికి రావడానికి సుమారుగా 15 రోజులు పట్టింది. సరే 15 రోజులు పట్టింది, పంట నూర్చుకున్నారు. ఈ పంటకి రాష్ట్ర జాతీయ కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటించింది. ఆ ధరను ప్రకటిస్తే ఈ తడిసిన ధాన్యాన్ని కొనకపోగా ఆర్బీకే సెంటర్లను పెట్టి అది రైతు భరోసా కేంద్రాలు కాదు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరిస్తుందని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. మినిస్టర్స్ క్వార్టర్స్ లో రెవెన్యూ మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్స్ అండ్ వర్క్ ఇన్స్పెక్టర్స్ అసోసియేషన్ ముద్రించిన డైరీ అండ్ క్యాలెండర్ను పొంగులేటి ఆవిష్కరించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ చీఫ్ ఇంజనీర్ ఈశ్వరయ్య, సంఘ అధ్యక్షుడు గవ్వ రవీందర్ రెడ్డి, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నష్టపోయారు కాబట్టి ప్రజలతో పాటుగా అన్ని ఉద్యోగ సంఘాలు, అన్ని సెక్టార్ల ఉద్యోగస్తులతో పాటుగా హౌసింగ్ డిపార్ట్మెంట్ అయిన మీ అందరి సహకారంతో ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం. ఈ ఇందిరమ్మ రాజ్యంలో అభయహస్తంలో ప్రధానమైన అంశం పేదవాడికి ఇల్లు ఇస్తామన్నదే. ఒక భరోసా, సింగిల్ రూమ్ ఉన్న ఇండ్లు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు క్రీడలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్ భరత్ తదితరులు పాల్గొన్నారు. అర్బన్ ఏరియాలో జగన్ కు వ్యతిరేకంగా ఓట్లు కనపడుతున్నాయని రాజమహేంద్రవరం మాజీ కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. వైసీపీ కంటే ఎక్కువ ఇస్తామంటూ టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటిస్తున్నారని, అది ఎలా సాధ్యమో నాకు అర్థం కావడం లేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయకూడదో అన్ని రకాలు చేసుకుంటూ పోతున్నాడని వారు విమర్శించారు. యాంకరింగ్ అంటే తెలుగు యాంకరింగ్ అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను. పెద్ద పెద్ద మాటలు కాదు. రాజమండ్రిలోనే నేను ఆహ్వానిస్తున్నాను టీడీపీని, వైసీపీ అధికారికంగా సమన్వయకర్త. మీ సమన్వయకర్త కాదు, మీ స్పోక్స్ మెన్. అధికారికంగా రావాలి. గొడవ స్పోక్స్ మెన్ అని వస్తే నేను చేస్తాను. నేను కూర్చొని ఇక్కడే పెడదాం. ఇక్కడ కూడా కూర్చుంటారు. అదే చెప్తున్నారు. అదే ఇప్పుడు వీళ్ళు జనరల్గా అధికారంలో ఉన్న వాళ్ళకి జనసేన, తెలుగుదేశం కలిసిపోయానగానే కొంత షేక్ రావాలి. ఎందుకంటే డెఫినెట్గా అది చాలా డెడ్లీ కాంపిటీషన్.
వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో సిద్ధం మహాసభకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున కార్యకర్తలు తరలివస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు అన్నారు. ఏలూరులోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో మాస్టర్ టీవీతో మాట్లాడారు. సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు నవరత్నాల ద్వారా ప్రజా సంక్షేమ పథకాలను ఏర్పాటు చేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్సీపీకే పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఏదేమైనా సరే తండ్రికి తగ్గ తనయుడిగా రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా అయితే ఆలోచన చేసి ఈరోజు కూడు గుడ్డ నీడ విద్య వైద్యం అనేటువంటి సౌకర్యాలు ఒక కోటేశ్వర్లకే కాదు సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులో కావాలనే ఉద్దేశంతో ఆలోచన చేసి మరి యొక్క సంక్షేమ కార్యక్రమాలను కూడా పెట్టడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ రాబోయే కాలంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఉంటేనే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అమలు జరుగుతాయనే విధంగా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అదేవిధంగా మరలా 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం. ఈ పరిస్థితి చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా దివాళా తీసిందా అని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్న అబ్బాయి ప్రశ్నించారు. అనకాపల్లి నెహ్రూ చౌక్ వద్ద జరుగుతున్న 2వ రోజు నిరాహార దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక మంత్రి రాష్ట్రం ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉందని చెప్తున్నప్పటికీ మరోవైపు 1వ తారీఖున కూడా ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించలేదని వాపోయారు. ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. నా పేరు ఎస్విబి రామచంద్రరావు, అనకాపల్లి ఉత్తరాంధ్ర అధ్యక్షుడు. పార్లమెంట్ కానీ ఎమ్మెల్యే కానీ పోటీ చేసే అవకాశం నా పార్టీ నాకు ఇచ్చింది. అయితే నేను మహిళలకి 50% ప్రకారం ఇవ్వాలని ఎంపీ క్యాండిడేట్ ప్లాన్ చేసి నేను మహిళా డాక్టర్ కానీ ప్రైవేట్ డాక్టర్ కానీ లేదా ప్రైవేట్ టీచర్ కానీ ఇంతవరకు ప్లాన్లో ఉన్నాము. ఎందుకంటే 33,000 ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఆడవాళ్ళకి ఈ జిల్లాలో. మరి అలాంటప్పుడు ఆడవాళ్ళు ఈజీ గెలుస్తారు. సరే గుడ్డుగురాన్ని పొలుతవుతూ ఉంది ఈ కనీస వేతనాలు పెంచడానికి. చాలా దుర్మార్గం. పాలక వర్గాలు ఏం చేస్తున్నాయి, అధికారులు ఏం చేస్తున్నారు? అసలు కనీస వేతనం డిమాండ్ చేసే స్థాయికి ఈరోజు దిగజార్చింది ప్రభుత్వాలు కానీ పాలక వర్గాలు కానీ. ఇది చాలా తప్పు. వీళ్ళు న్యాయమైన డిమాండ్స్ అడుగుతూ ఉన్నారు. ఈ డిమాండ్ ఖచ్చితంగా పరిష్కారం చేయాలి, ప్రభుత్వం దిగి రావాలి. ఈవేళ జరిగే 5 గంటలకు జరిగే చర్చలు సఫలీకృతం కావాలని కోరుకుంటూ ఎస్వి రామచంద్రరావు ఆల్ తెలుగు. ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.